తిరుపతిలోని స్విమ్స్లో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్విమ్స్ అభివృద్ధి, వైద్య సేవల నాణ్యత, కొత్త వైద్య సదుపాయాలపై ఆయన వివరించడంతో పాటు ఉద్యోగులు, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశేష ప్రతిభగా నిలిచిన 81 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయగా విద్యార్థుల కోసం ఇండోర్ గేమ్స్ జిమ్ను ప్రారంభించారు. ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఫైల్ స్టార్ట్ అయింది. త్వరలోనే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మనం ఈ సంవత్సరం గత సంవత్సరం క్రితం అలైడ్ సైన్సెస్ కాలేజీకి తమదైనటువంటి సొంత భవనాన్ని కూడా మనం చేకూర్చుకోగలిగాము. అది కూడా ఒక చక్కని పరిణామం. ఈ 3 సంవత్సరాల్లో అలాగే 4-5 స్ట్రైకులు కూడా జరిగాయి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాతో సహకరించినటువంటి మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. నాది ఈ టెన్యూర్ 26తో అయిపోతుంది. బహుశా ఇంకా ముందు కూడా మీతో పనిచేసే అవకాశం వస్తుందని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లాగే మీ యొక్క సహాయ సహకారాలతో ఈ ఇన్స్టిట్యూట్ ని మరింత పైకి తీసుకుపోవడానికి, అంటే మనకు రాబోయే కాలంలో రోబోటిక్స్ లాంటి కొత్త సర్జికల్ విభాగాలు, అట్లాగే జెనెటిక్స్ లాంటి కొత్త రీసెర్చ్ విభాగాలు కూడా మనం సమకూర్చుకోవడానికి కొన్ని అడుగులు ఆల్రెడీ వేయడం జరిగింది. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడానికి మీ అందరి సమిష్టి కృషి సహకారము ఉండాలని ప్రార్థిస్తూ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ పుణ్య సందర్భంగా మనందరం కూడా మన ఈ సంస్థ అభ్యున్నతికి పాటుపడతామని పునరంకితం అవ్వాలని solemnly pledge to work with dedication to preserve and strengthen the freedom and integrity of the nation. I affirm that I shall never let religion, language, region and such consideration, and I would strive persistently to uphold the human dignity and values. I further affirm that I will strive for upliftment of SWIMS and towards progress of our